అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం గయాకి వచ్చాము. ఇదంతా గయా. మనం ఎక్కడైతే పిండ ప్రదానాలు చేయాలని ఇంత దూరం వచ్చామో గయా క్షేత్రం, విష్ణుపాద ఆలయం ఉన్న ప్రదేశం. ఇక్కడంతా మీరు చూడొచ్చండి. వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఈ పక్కన ఫాల్గుని నది, ఈ పక్కన అంతా పిండ ప్రదానాలు చేస్తూనే ఉంటారండి. ఈ చివరి మొదలు పెట్టుకుని ఆ చివరి వరకు కూడా చాలా, ఎక్కడ పడితే అక్కడ అన్ని పిండ ప్రదానాల కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. చూడండి, మీరంతా అబ్జర్వ్ చేసినట్లయితే పైన కూర్చుని చేస్తూ ఉన్నారు, కింద ఒడ్డు మీద కూర్చుని కూడా చేస్తూనే ఉన్నారండి. ఈ గయా క్షేత్రంలో పిండ ప్రదానాల కార్యక్రమం ఎందుకు ప్రాముఖ్యత ఉంది అంటే స్థల పురాణం కారణంగా. స్థల పురాణం చూసుకున్నట్లయితే పూర్వము గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి తండ్రి యుద్ధంలో మరణించినప్పుడు అతని తల్లి వైరాగ్య భావంతో విష్ణువుని పూజించేది. ఆ సమయంలోనే గయాసురుడికి విష్ణువు మీద భక్తి కలిగింది. ఈ విధంగా విష్ణు భక్తుడయ్యాడు. గయాసురుడు విష్ణు భక్తుడైనంత మాత్రాన అతను రాక్షసుడే కాబట్టి జనాలందరూ అతన్ని రాక్షసుడిగానే చూసేవారు. అప్పుడు గయాసురుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి ప్రసన్నమయ్యి వరం కోరుకోమనగా గయాసురుడు ఈ విధంగా అంటాడు, నేను ఎవరినైతే ముట్టుకుంటానో వాళ్ళందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలి అని. విష్ణుమూర్తి తదాస్తు అని వరాన్నిస్తాడు. ఈ విధంగా గయాసురుడు ప్రతి ఒక్కరిని కూడా ముట్టుకుని అందరినీ వైకుంఠానికి పంపిస్తూ ఉన్నాడు. జనాలందరూ వైకుంఠానికి వెళ్ళిపోతుంటే యమలోకానికి వెళ్ళటానికి, ఇంకా యమలోకంలో జరగవలసిన పనులు జరగటానికి, యమధర్మరాజు చేయటానికి ఎలాంటి పనులు ఉండవు కదండి. అప్పుడు యమధర్మరాజు విష్ణువు గురించి ప్రార్థించినప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుణ్ణి గయాసురుడి వద్దకు పంపిస్తాడు. గయాసురుని వద్దకు వచ్చిన బ్రహ్మదేవుడు గయాసురునితో, గయాసుర, నువ్వు రాక్షసుడివైనా కూడా మంచి హృదయంతో జనాలని వైకుంఠానికి పంపిస్తున్నావు కదా, నాకు కూడా ఒక సహాయం చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు గయాసురుడు, చెప్పండి స్వామి, మీరు బ్రాహ్మణులు కదా, మీకు చేయగలిగినంత, నాకు చేతనైనంత సాయం చేస్తాను అని మాట ఇవ్వగా, అప్పుడు బ్రహ్మదేవుడు గయాసురుడితో, నీ విశాలమైన శరీరాన్ని నాకు ఇస్తే నీ శరీరం మీద కూర్చుని నేను యజ్ఞం చేస్తాను అనగా గయాసురుడు సరే అని అలా పడుకుంటాడు. అలా పడుకున్న గయాసురుడి మీద బ్రహ్మదేవుడు యజ్ఞం మొదలుపెట్టి చేస్తూ ఉంటాడు. అలా బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తూ ఉండగా యజ్ఞగుండం వేడికి గయాసురుడు కదలటం మొదలుపెట్టాడు. గయాసురుడు బ్రహ్మదేవునితో ఇలా అంటాడు, బ్రహ్మదేవ, యజ్ఞగుండం వేడికి నాకు చాలా బాధగా ఉంది. ఏదైనా బరువు నా మీద ఉంచినట్లయితే నేను కదలకుండా ప్రశాంతంగా ఉంటాను అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి గయాసురుడి మీద కూర్చుంటారు. అయినా బరువు సరిపోదు. ఆ సమయంలో వైకుంఠం నుంచి ధర్మశిల అనే పెద్ద కొండను తీసుకొచ్చి గయాసురుడి శరీరం మీద పెడతారు. అయినా కూడా కదులుతాడు. అప్పుడు విష్ణుమూర్తి స్వయంగా వచ్చి గయాసురుడి గుండెల మీద విష్ణుమూర్తి కుడికాలు పెడతాడు. అప్పుడు ఆదమరచి ప్రశాంతంగా నిద్రపోతాడు గయాసురుడు. అలా ప్రశాంతంగా నిద్రపోయిన గయాసురుడు ఇంకా లేవలేని స్థితికి వెళ్ళిపోతాడు. తన మీద ఉన్న బరువులతో లేవలేని స్థితిలో ఉన్న గయాసురుడిని చూసి విష్ణుమూర్తి గయాసురుని భక్తిని మెచ్చి అతన్ని వరం కోరుకోమంటాడు. అప్పుడు గయాసురుడు 3 వరాలు కోరుకుంటాడు. మొదటి వరం, నా శరీరం మీద దేవతలందరూ వచ్చి కొలువై ఉన్నారు కదా, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ దేవతలు ఇలాగే ఉండాలి అని ఒక వరం కోరుకుంటాడు. రెండవది, నేను స్వయంగా వెళ్ళి జనాలను తాకి వారిని వైకుంఠానికి పంపించలేను కాబట్టి ఎవరైతే గయా వచ్చి ఎవరి పేరు మీద అయితే పిండ ప్రదానాలు చేసి ఆ పిండాలని నీ పాదం మీద వదులుతారో వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలి అని రెండో వరం కోరుకుంటాడు. మూడవది, ఏ రోజైతే గయా క్షేత్రంలో ఒక్క పిండ ప్రదానం కూడా జరగదో అదే రోజు నేను పైకి లెగవాలి అని మూడో వరం కోరుకుంటాడు. ఈ విధంగా 3 వరాలు కూడా విష్ణుమూర్తి గయాసురుడికి ఇస్తాడు. ఈ స్థల పురాణం వలన గయాసురుడి శరీరమే ఈ గయా క్షేత్రము. ఈ క్షేత్రంలో సర్వదేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడ చేయబడే పిండ ప్రదానాల వల్ల మోక్షము ఇంకా వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని చెప్పవచ్చు.
ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.